సర్పంచ్ సంబరాలు ఓ పసి ప్రాణాన్ని బలిదీసుకున్నాయి. ఆ ఊరేగింపులో మిన్నంటిన కేరింతలు ఓ కన్న తల్లికి పుత్ర శోకాన్ని మిగిల్చాయండి. విజయోత్సవ ర్యాలీలో దూసుకొచ్చిన సర్పంచ్ కారు 7 ఏళ్ల చిన్నారి పాలిట యమపాశమైంది. గెలుపు మత్తులో అజాగ్రత్తగా నడిపిన వాహనం ఆ నిరుపేద కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. మొత్తం కుటుంబం శోకంలో మునిగిపోయిన పరిస్థితి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ ఘటన రాకంచర్ల కొత్త సర్పంచ్గా కమలీబాయి పెంటయ్య గెలిచారు. గ్రామంలో భారీ విజయోత్సవ ర్యాలీ తీశారు. సర్పంచ్ దంపతులు తమ థార్ కారులో ఊరేగింపుగా వెళుతున్నారు. చిన్నారి సౌజన్య ప్రమాదవశాత్తు ఆ కారు కింద పడిపోయింది. కారు చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ సౌజన్య కన్నుమూసింది. కళ్ల ముందే చిన్నారి ప్రాణం పోయినా కనికరం లేకుండా ఇంకా బుకాయిస్తున్నాడు చూడనంటూ పెంటయ్యపై గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇరు వర్గాల మధ్య గొడవ అంతకంతకు పెరగటంతో ఆసుపత్రి ప్రాంగణం రణరంగంగా మారిపోయిన పరిస్థితి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి మీరు. 37 నిమిషాలకు ర్యాలీ చేసి ఎంతమంది మాట్లాడతారు? పర్మిషన్ తీసుకున్నావో తీసుకోలేవు తెలియదు. 37 అక్కడికి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ అయితే సద్దుమణిగింది. కానీ బాలిక తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇంటికి వస్తుంది మన మధ్య సందులో వస్తున్నది, స్పీడ్ ఉండేది కారు, స్పీడ్ ఉండేది. వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎదుముకొని పోయిండు. స్పీడ్ ఎక్కువ ఉండేదాడు, వేసుకొని పోయిందాడు. పిల్ల ఆడబడ్డది. నేను ఊరికొస్తాను వెంటనే మా ఇటు మిట్టాను వచ్చిన ఊరికొచ్చే వరకు వాడు ముందరకు ఆపిండు. అనిలో ఇంటికాడ ఆడవ ఆపిండు. ఆ పెట్టాలకల్లా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తమైంది. నా చేతి కన్నా కాళ్ళు ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకున్నా.